హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎట్లా ఉంది? అసలు ఎక్కడ నమ్మి కొనాలి అని అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు పబ్లిక్. ఎందుకు తెలుసా? 80% ఈఎంఐలు కట్టిన తర్వాత కూడా పేరు మోసిన కంపెనీలు కూడా బోర్డ్ ఎట్లా తిప్పాలి? కస్టమర్లకు కుచ్చు టోపీ ఎట్లా పెట్టాలి? వాళ్ళ పైసలు ఎట్లా ఎగ్గొట్టాలి? నాకు తెలిసి ఇవే ఆలోచిస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, ఒక మిడిల్ క్లాస్ అఫోర్డబుల్ ఉండే ఏరియాలో మీకు 950 ఎస్ఎఫ్టీ ఇస్తాను కొంతమంది. ఒక మంచి ఏరియాలో అన్ని ఎమ్యూనిటీస్‌తో కలిపి మీకు ఒక మంచి లగ్జరీస్ త్రిబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్, డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ అండర్ కన్‌స్ట్రక్షన్స్‌లో ఉన్నాయి. ఆ టైంలో మీరు డబ్బులు కడితే మీకు తక్కువ అని ఇంకొంతమంది ఎంత మంచిగా మోసం చేస్తున్నారంటే, నిజానికి నేను చెప్పే ఈ కంపెనీస్‌ని ఏంటో తెలుసా? జనప్రియ అండ్ దాంతోపాటు వాసవి గ్రూప్స్‌కి సంబంధించి. ఇంతకీ ఏమైందనేది తెలుసుకుందాం. ఇక్కడ 2 కంపెనీలు కూడా చాలా మంచిగా మోసం చేసినాయి ప్రజలని. ఎంత బాగా మోసం చేసినాయి అనేది ఒకసారి వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ వాసవి మీటింగ్ డిలే, ఎన్ఓసి డిలే, ఎంఓఎం డిలే, హ్యాండ్ ఓవర్ డిలే, వై వాసవి అని కుటుంబ సభ్యులు ఇలా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి. పాపం వీళ్ళు చేసిన తప్పేం తెలుసా? 80% వాళ్ళు అడిగినప్పుడల్లా డబ్బులు కట్టేయడం. అండ్ దాంతోపాటు వాళ్ళు అడిగినప్పుడల్లా కూడా బుకింగ్ చేసుకోవడానికి 8 లక్షలు అంటే 10 లక్షలు అంటే ముందే ప్రీ బుక్ చేసుకున్నారు. ప్రీ బుక్ చేసుకుంటే కొంత మనకు బర్డెన్ తగ్గుతుంది. అండ్ కన్స్ట్రక్షన్ అయ్యే వరకు దాదాపు ఒక ఈఎంఐస్ కూడా కంటిన్యూ అయిపోతే ఒక 80% 70% కంప్లీట్ అవుతుంది. ఇంకో 20-30% ఇంట్లోకి వచ్చిన తర్వాత కట్టుకోవచ్చు అని వాళ్ళు ఆలోచించింది. అందుకని చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రోడ్డు పైన కూర్చున్నారు. వాసవి వాళ్ళు చేసిన గరానా మోసానికి అని చెప్తాను నేను. సో వాసవి వీఆర్ ఓనర్స్, వీ నీడ్ రెస్పెక్ట్. వాళ్ళు ఓనర్సే నిజంగా. ఎందుకంటే 80% ఆఫ్ ఫ్లాట్కి సంబంధించిన పేమెంట్ అయిపోయింది ఈఎంఐ. ఇంకా వీళ్ళ దౌర్జన్యం ఎట్లుంటుంది తెలుసా? ఈఎంఐ కట్టడం డిలే అయితే ఆ ఈఎంఐ పైన 18% ఇంట్రెస్ట్ వేసి మరి వసూలు చేశారు. ఇప్పుడు మరి వీళ్ళ డిలేకి ఎంత పర్సెంట్ ఈఎంఐ వేయాలి? వీళ్ళపైన ఎంత పెనాల్టీ వేయాలి అని అంటే పెనాల్టీ లేదు, ఏం లేదు. వీళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడే ఫ్లాట్లు తీసుకోవాల్సిన దుస్థితి. సో ఈ సిచ్యువేషన్ ఎక్కడ తెలుసా? 2 చోట్లల్లో వాసవికి సంబంధించి 2 ఫ్లాట్ దగ్గర, ఇది అర్బన్ బాచుపల్లి దగ్గర ఒకటి ఉంది, సుచిత్ర దగ్గర. ఈ 2 దగ్గర కూడా ఇట్లాంటి మోసానికే. సో వాళ్ళకి చెప్పింది ఏంది అని దాంతోపాటు వాళ్ళ బుకింగ్కి సంబంధించి ఇక్కడ రోడ్డు పైన వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిన్న బాచుపల్లి పిఎస్ దగ్గర అంతా గందరగోళమైన పరిస్థితి. ఎందుకంటే వాసవికి సంబంధించిన వాళ్ళకి దగ్గర వెళ్ళి మీటింగ్ కండక్ట్ చేస్తే అప్రోచ్ అయ్యి వాళ్ళు చెప్పిన మాటలు విని విసుకొచ్చిన కస్టమర్స్ అందరూ కూడా ఇవాళ రోడ్ ఎక్కారు. సో రోడ్ ఎక్కిన వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ పర్సన్స్. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, వాళ్ళకి సంబంధించి 2022లోనే ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తా అని చెప్పారు. 2022 పోయింది, 2023 అన్నారు, 2023 పోయింది, ఇప్పుడు 2024 అన్నారు, 2024 పోయింది. ఏకంగా ఇప్పుడు 2026 7 ఆ బిట్వీన్లో మేము ఇస్తామని చెప్తున్నారు. మరి అంతవరకు వాళ్ళు ఈఎంఐ కట్టిన వాళ్ళు 80% అయిపోయింది. దాంతోపాటు ఒక పక్క వాళ్ళు ఇంట్లోకి వస్తాము అని ఎక్స్పెక్ట్ చేసే కదా ఈఎంఐలు రెంట్లు కట్టుకున్నారు. అయినా ఇంకా ఇవ్వకపోతే ఒక పక్క ఈఎంఐ కట్టాలి, ఇంకో పక్క రెంట్ కట్టాలి. ఆ సతమైపోయిన పరిస్థితి. పోనీ దీని నుంచి అయినా పోనీ ఇచ్చేస్తారు, ఇంకొక 2 సంవత్సరాలైనా మేము ఆగుతే అంటే అక్కడ ఇంకొక లిటికేషన్ పెట్టారు. అదేంటి తెలుసా? హైడ్రా వెళ్ళి సీజ్ చేసింది అందులో కొన్ని బ్లాక్స్ని. ఈ సీజ్ చేసిన బ్లాక్స్ ఎప్పుడు బయటపడతాయో తెలియదు. ఆల్రెడీ 95% అంతా కూడా అమ్మకాలే అయిపోయినాయి ఆ ఫ్లాట్స్కి సంబంధించి. ఇప్పుడు మరి కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంది? హైడ్రా సీజ్ చేసింది ఏంటంటే అక్కడ దగ్గర చెరువులో ఉండే ఎఫ్టీఎల్ ల్యాండ్లు కట్టిరని. ఇంకో పక్క తెలుగు యూనివర్సిటీ వచ్చి ఈ ల్యాండ్ మాది అని వాళ్ళు కొట్లాడుతున్నారు. మధ్యలో కస్టమర్స్కి ఇవేవి తెలియకుండా ఆ ఫ్లాట్ల అంటగట్టి చేతులు దులుపుకోవాలనే ప్రయత్నం వాసవి అర్బన్ నెస్ట్ చేస్తుంది. ఇట్లుందనమాట. పేరు మాత్రం పేరు చాలా గొప్పగా, నూరు మాత్రం దిబ్బ అనే సామెతకి కరెక్ట్ అడాప్ట్ అయ్యే పరిస్థితి ఉంది వాసవికి సంబంధించి. సో వాసవి వాళ్ళు ఇట్లా చేస్తే జనప్రియ ఇంకొక రకంగా మోసం చేసింది. సో జనప్రియకు సంబంధించిన అపార్ట్మెంట్ ఇస్నాపూర్ ఏరియాలో అక్కడ ఫ్లాట్లు కొన్న వాళ్ళందరూ కూడా అసలు ఇది ఎందుకు ఫ్లాట్లు మేము కొన్నాము అనే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఫ్లాట్ అండర్ కన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు లేదంటే ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు తీసుకుంటే చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది. సో అట్లా వాళ్ళు 40 నుంచి 45 lakhs వసూలు చేసారు. మీకు అన్ని ఎమ్యూనిటీస్ ఇస్తాము, ప్లే ఏరియా కావచ్చు, స్విమ్మింగ్ పూల్ కావచ్చు, లేదంటే క్లబ్ ఏరియా కావచ్చు, పార్కింగ్ సంబంధించి కావచ్చు, ఇట్లా అన్ని ఫుల్ మంచి ఎమ్యూనిటీస్ తోటి ఈ ఫ్లాట్స్ మీకు ఇస్తాము అని చెప్పిన జనప్రియ చేతులు ఎత్తేసిన పరిస్థితి. వాళ్ళకి సంబంధించిన ఫ్లాట్ హ్యాండ్ ఓవర్
2022లో ఇవ్వాల్సి వచ్చింది. సో ఆ హ్యాండ్ ఓవర్ కూడా సంవత్సరం డిలే 2023లో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. పోనీ అట్లీస్ట్ ఒక సంవత్సరం పాటు డిలే చేసినా అన్ని ఎమ్యూనిటీస్తో ఇచ్చారు అంటే జీరో ఎమ్యూనిటీస్. ఇంకా చెప్పాలంటే కనీసం మార్నింగ్ టైం అక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఆఫీస్ టైం ఈ ఎంప్లాయీస్ ఇంట్లో కరెంట్ పోతే పవర్ బ్యాకప్ కూడా లేని పరిస్థితి. కానీ ఫ్లాట్లు కొనేటప్పుడు మాత్రం పవర్ బ్యాకప్ ఉంటుంది, మీకు స్విమ్మింగ్ ఏరియా ఉంటుంది, వాకింగ్ ట్రాక్స్ ఉంటాయి, అండ్ ఇక్కడ క్లబ్ ఉంటుంది, చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంటుంది. ఇట్లాంటివన్నీ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా కళ్ళ గట్టినట్టు చూపించి అందులో జీరో ఏ ఒక్క ఎమ్యూనిటీస్ లేకుండానే ఫ్లాట్లు కట్టిపెట్టారు. ఇంకా ఘోరమైన పరిస్థితి ఏంటంటే కనీసం అక్కడ తాగడానికి వాటర్ కూడా లేవు. అండ్ వాళ్ళు యూజ్ చేసే వాటర్లో హార్డ్నెస్ ఆఫ్ వాటర్ కావచ్చు ppm 1500 ఉంది. పవర్ పోతే నో బ్యాకప్. కార్లు తీసుకొని పార్కింగ్ పెడదామంటే అదంతా కూడా ఒక డంప్ లాగా ఉండే పరిస్థితి సెల్లాలి. పోనీ ఆ డంప్లోనో అటో ఇటో కొంత పెట్టినా కానీ నో సెక్యూరిటీ లేని పార్కింగ్. సో ఇన్ని సమస్యలతో జనప్రియ దగ్గర ఇస్నాపూర్ దగ్గర ఫ్లాట్లు కొన్న వాళ్ళు లబోదిబోమనే పరిస్థితికి వచ్చింది. మరి ఏంది ఇన్ని డబ్బులు కలెక్ట్ చేసారుగా, ఆ డబ్బులు ఏవి అంటే సమాధానం చెప్పేటోళ్ళు లేరు. మీటింగ్స్ పెట్టినా అటెండ్ అవ్వడం, చెప్పడం, తర్వాత ఎగ్గొట్టి పోవడం. సో మొత్తానికి ఒక్క మాటలు చెప్పాలంటే డబ్బులు వసూలు చేసి అక్కడ ఉండే కస్టమర్స్ని నిండా ముంచి చేతులు దులుపుకొని పోయారు అంతే. ఇట్లున్నాయి అనమాట. అసలుకి ఇట్లాంటి కంపెనీస్ గురించి ఎవరన్నా అసలు జనప్రియ లాంటి ఒక సంస్థలో మేము డబ్బులు కట్టినాం, ఫ్లాట్ మాకు మోసం ఉండదు అనుకున్న కస్టమర్స్కి ఫ్లాట్లు టైంకి ఇవ్వకుండా మోసం చేసే పరిస్థితి జనప్రియ చేస్తుంటే మీకు మించి గరాణ మోసం మేము ఏం చేస్తామని చెప్పి వాసవి గ్రూప్స్కి సంబంధించి ఒక మంచి పేరుండే వాసవి కంపెనీకి సంబంధించి ఏకంగా వర్కే ఆపేసారు. దాదాపు 2 నెలల నుంచి అక్కడ వర్క్ జరగట్లేదు. పోనీ వర్క్ జరిగినా అక్కడ ఉండే కట్టే కస్టమర్స్కి, డబ్బులు కట్టే కస్టమర్స్ లేదంటే ఆల్రెడీ 80% పే చేసిన కస్టమర్స్కో ఒక హోప్ అనేది ఉంటుంది. దానిపై నుంచి హైడ్రాకి సంబంధించిన ఒక సీజ్ చేయడం బిల్డింగ్స్ని. అసలు ఇన్ని మధ్యలో పోలీసులు ఏం చేస్తున్నారు, మరి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు, వీళ్ళు ధర్నా కూడా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఉంటే ఆ వీడియో కూడా ఉంది, అది కూడా చూపిస్తాం. వీళ్ళు ఏం చేశారంటే వాసి వాళ్ళ దగ్గరకు పోయి కంప్లైంట్ ఇచ్చినా ఫాయిదా లేకుండా పోయింది. తర్వాత పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. అండ్ వాళ్ళకి సంబంధించి వాసవి గ్రూప్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత మంచి ఫుల్ సెక్యూరిటీ మధ్య ఆ వాళ్ళని అందరినీ కూడా బయటికి పంపించారు. ఇగో ఇట్లా ఎవరైతే మోసం చేసిండ్రో వాళ్ళ ఫుల్ సెక్యూరిటీ మధ్యలో నుంచి అక్కడ నుంచి పంపించేసారు అనమాట. అట్లుంది. ఇక ఇప్పుడు అసలు నిజంగా ఫ్లాట్లు కొనాలా వద్దా, అసలు ఇట్లాంటి పేరుండే కంపెనీలని ఎంతవరకు నమ్మాలి అనేది ఇక మీ డెసిషనే ఉంటుంది. ఎందుకంటే ఒక కంపెనీ పేరు లేదు, ఊరు లేదు, కంపెనీ డబ్బులు వసూలు చేసి ఇవో ఫ్లాట్స్ ఇక్కడ నుంచి మేము స్టార్ట్ చేస్తాం వెంచర్ అని చెప్పేసి డబ్బులు ఎగ్గొట్టి స్టార్టింగ్ ఒక 4-5 ఎంఎస్ ఎగ్గొట్టిన కంపెనీలు కొన్నైతే ఏకంగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసి వెళ్ళిపోతున్న కంపెనీలు ఇంకొన్ని. మరి వీళ్ళ బాధ్యత అక్కడ ఉండే పోలీసులు తీసుకుంటారా, లేదంటే వాసవి చాలా పేరుండే సంస్థ కాబట్టి నెక్స్ట్ వాటిపైన ఇంపాక్ట్ పడకుండా ఉండాలి అని వాసవి తీసుకుంటుందా అంటే అసలుకి ఈ వెంచర్స్ వేసే బిల్డర్స్కి కావచ్చు, లేదంటే ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్ కంపెనీస్కి కావచ్చు భయం లేకుండా తయారైంది. ఎవరు ఏమైతే ఏముంది, మా డబ్బులు మాకు వచ్చేసినాయి కాబట్టి చేతులు దులుపుకుందాం, మనం ఎప్పుడు ఇస్తే అప్పుడే కస్టమర్స్ తీసుకుంటారు, దాని మించి చేసేది ఏమీ లేదన్న పరిస్థితి. సో ఇక్కడ ఎవరైతే కస్టమర్స్ కొనుగోలు చేసారో వాళ్ళ నుంచి ఒక డిమాండ్ వినిపిస్తుంది. ఏదైతే మేము ఒక పక్క ఈఎంఐ కట్టడం, ఇంకో పక్క రెంట్ కట్టడం, మీ రెండు మా వల్ల కాదు కాబట్టి అట్లీస్ట్ ఇక్కడికైనా మాకు రెంట్ ఇవ్వండి అని. సో దానిపైన వాసవి చాలా తెలివిగా స్పందించి ఏం చెప్పింది తెలుసా, ఎవరైతే 80% కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఎవ్రీ మంత్ 7,000 రూపాయలు ఇస్తాము, ఎవరైతే 50% కట్టిరో వాళ్ళకి 3,500, 3,000 నుంచి 3,500 వరకు మేము పే చేస్తామని చెప్పి. అక్కడ ఉండే రెంట్ ఎంత తెలుసా, 18,000 నుంచి 22,000 వరకు. అసలు అక్కడ ఉండే రెంట్లకి వాసవి ఇచ్చేదానికి ఏమైనా సంబంధం ఉందా? మరి అక్కడ కస్టమర్లు కనుక రెంట్ కట్టకపోతే వాళ్ళకి 18% వాళ్ళ ముక్కు పిండి మరి ఇంట్రెస్ట్ వసూలు చేస్తున్నారు. ఈఎంఐ కేవలం ఒక 2 రోజులు లేట్ అయినా. మరి వీళ్ళ నుంచి ఎంత ఇంట్రెస్ట్ కస్టమర్స్ ఇవ్వాలి? అట్లాంటివి ఏమి ఉండవు. ఇక ఒక్క మాటలు చెప్పాలి అని అంటే ఇట్లాంటి ఫ్లాట్లు కొనాలి అని మనం డెసిషన్ తీసుకొని అగ్రిమెంట్స్ చేసేసుకొని ఈఎంఐ స్టార్ట్ అయ్యింది అంటే మనం చేయాల్సింది ఈఎంఐ కట్టుకుంటూ పోవడమే తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. వాడు ఎప్పుడు ఫ్లాట్ ఇస్తే అప్పుడు మనం ఫ్లాట్ తీసుకోవాలి. వాడు ఫ్లాట్ ఇవ్వకుండా బోర్డు తిప్పేసిపోతే పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాలి. ఇదే ఒక కొత్త నయా ట్రెండ్. సైబర్ నేరగాళ్ళ కంటే కూడా వీళ్ళు ఇంకా మోస్ట్ డేంజరస్ ఫెలోస్గా కనిపిస్తున్నారు.